8 నెలల్లోనే క్లీన్ ఎనర్జీ దిగ్గజాలను రాష్ట్రానికి రప్పించాం. బేతవల్లిలో రెన్యూ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన. రాష్ట్రాన్ని పునరుత్పాదక ఇంధన హబ్గా మారుస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వం రూపొందించిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ దేశానికి ఆదర్శంగా మారిందన్నారు. అనంతపురం జిల్లా బేతపల్లిలో రెన్యూ సంస్థ 22,000 కోట్లతో స్థాపించిన 4.8 గిగావాట్ల ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పోలవరం బనకచెర్ల వైపు వడివడిగా అడుగులు. త్వరలోనే 81,900 కోట్లతో పాలనామోదు. 20 నాటికి కేంద్ర జల సంఘానికి ఫ్రీ ఫీజిబిలిటీ నివేదిక. ఒకే ప్యాకేజీగా టెండర్ పిలవాలని తర్జన భర్జనలు. జూన్లోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభం. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు త్వరగా పట్టాకెళ్ళి లెక్కించేందుకు వడివడిగా అడుగులు పడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిమంది అధికారులతో ఈ అంశంపై తరచూ చర్చిస్తున్నారు. మరోవైపు ఆర్థిక శాఖ, జలవనరుల శాఖ అధికారులు వరుస సమావేశాలతో ముందుకెళ్లే అంశాన్ని కొలికి తెస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు జూన్లోనే టెండర్లు పిలవబోతున్నారు. ఇందుకు తొలుత పాలనామోదం ఇవ్వాలి. 81,900 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు పాలనామోదం ఇచ్చేందుకు జలవనరుల శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఎఫ్ఆర్బిఎం పరిధిదాటి పాలనామోదం ఇచ్చేందుకు ఉన్న అవకాశాలు, ఏ ఆర్థిక నమూనాలు దీన్ని చేపట్టాలనే అంశాలపై ఆర్థిక శాఖ, జలవనరుల శాఖ చర్చిస్తున్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గుంటూరులో